హాయ్ అండి, ఇవి 5 బ్లౌజులను కుట్టినవి. ఈ వీడియోలో మనం ఈ 5 బ్లౌజులది కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇవన్నీ నేను వర్క్ వేపించినాను. 3 బ్లౌజులు, 2 బ్లౌజులు వచ్చి మామూలుగానే ఒకే కస్టమర్దే. ఇప్పుడు ఒకే కస్టమర్ది మనకు 5 లేదా 6, 10 బ్లౌజులు అలా ఇచ్చింటారు కదా. మనం వచ్చేసి ఒకే టైం కట్ చేసి మనం టైం అనేది సేవ్ చేసుకొని ఎక్కువ బ్లౌజులు కుట్టగలము. ఈ మెథడ్లో మనం బ్లౌజులు అనేది కట్ చేసి కుడితే నా స్టైల్లో నేను కట్ చేసి కుట్టేది చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇదే స్టైల్లో కట్ చేసేది నాకు టైలర్ పని నేర్చుకున్నప్పటి నుంచి ఈ మెథడ్లోనే నేను కట్ చేస్తున్నాను. అదే మెథడ్లో ఇప్పుడు చూపిస్తాను. 5 బ్లౌజులను ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకునేసినాను. ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని ఓపెన్ లేక ఉండేది మన సైడ్ వేసుకోవాలి. బ్లౌజ్ మెజర్మెంట్తోనే కట్ చేసి కుడదాం. స్లీవ్ వచ్చేసి లెంత్ అనేది పెంచాలి అని చెప్పినారు. బ్లౌజ్ కంటే 1 ఇంచి ఎక్స్ట్రా కచ్చాతో చేసి ఇప్పుడు మార్క్ వేస్తున్నాను. ఈ సైడు 3, ఆ సైడు 3 ఇంచీలు. మనకు బ్లౌజ్ లెంత్ అనేది ఉంటే 3.5 వేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచీలు కాటికి వేసి బ్లౌజ్నే పెట్టి మార్క్ వేసేస్తున్నాను. ఆర్మోళ్ళు ఇప్పుడు షేప్ అనేది తీద్దాం. ఇక్కడి నుంచి పెట్టుకొని అర్ధానికి ఫోల్డ్ చేసుకోవాలి టేప్ని. ఇప్పుడు షేప్ ఐబ్రో షేప్ ఎలా ఉందో మనకి ఆ షేప్ అనేది తీస్తే ఎక్కడ కూడా రింకలు ముడతలు రాదు స్లీవ్ అనేది. ఇప్పుడు కట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చి ఎక్కువ పైకి ఉంది కదా మార్కు, ఫస్ట్ మార్కు, ఆ మార్క్ వేసుకొని తర్వాత షేప్ అనేది ఫ్రంట్కి వచ్చే సైడే తీవాలి. 1/2 ఇంచి డౌన్, ఇది కూడా 1/2 ఇంచి డౌన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు బట్టి మనం షేప్ తీసుకోవాలి. ఫ్రంట్లో దీన్ని ఇలా పెట్టి తీద్దాం. అప్పుడు మనము 3 స్లీవ్లకు అనేది తీసేకవుతుంది. స్టెప్ బై స్టెప్ ఇంకా డౌన్లో 3 అలాగే ఉంటాయి. పైన 2 స్లీవ్లకి చున్నీ అయిపోయింది 2 దాంట్లకి. ఇంకా తర్వాత ఇది పెట్టి మార్క్ వేద్దాం. ఇలా మార్క్ వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అలానే కట్ చేసేయచ్చు. ఫ్రంట్లో కూడా ఘాట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ది ఇది అని తెలిసే కోసరము. ఇప్పుడు సైడ్లో ఎక్స్ట్రా కచ్చా కోసరము ఇది ఇలా కట్ చేసుకొని దీంట్లోకి పెట్టేద్దాం. అవసరమైతే జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టుకొండేస్తే మనకి యూజ్ అయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి స్లీవ్లో పెట్టేస్తున్నాను. 5 సపరేట్గా పెడదాము. ఇప్పుడు వచ్చేసి బాడీకి అనేది కట్ చేద్దాం. ఫ్రంట్ బ్యాక్ ఇది కూడాను అంతే. ఆపోజిట్ ఉండేది ఓపెన్ మనకి వేసుకోవాలి. ఆపోజిట్లో ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వచ్చేసి 1 ఇంచి డౌన్ మార్క్ వేస్తున్నాను. కచ్చా కోసరము లెవెల్గా డ్రా వేద్దాం. ఇలా వేసుకునేసి అన్ని దాంట్లకి మార్క్ పడేట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి కచ్చాకి షోల్డర్ దగ్గర వదులుకొని వేసుకోవాలి. ఎక్స్ట్రా మనం ఎంత కచ్చా పడతామో అంత ఎక్స్ట్రా అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ బ్లౌజ్ లెంత్కి అనేది మార్క్ వేస్తున్నాను. ఇక్కడ ఒక ఘాటు వేసుకుంటున్నాను గుర్తు కోసము. ఇక్కడ సిజర్ పెట్టి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చి స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు. అందువలన ఫ్రంట్ బ్యాక్ మనం ఒకే తురే కట్ చేద్దాం. ఇలా ఫోల్డ్ అయిన తర్వాత నేను నెక్కి వచ్చేసి నార్మల్గా 2.5 పెడతాం. నార్మల్ సైజుది 2.5 పెట్టినాను. బ్లౌజ్లో ఎంత ఉందో షోల్డర్ పట్టి అంత పెట్టి ఎక్స్ట్రా కచ్చా కోసం వేస్తే మార్కు, ఎక్స్ట్రా మార్క్ కూడా వేసుకున్నాను. మొత్తం ఇది 6 ఉంది. అదే 6 డౌన్ పెట్టేసి ఇప్పుడు మనము ఆర్మోల్ కాటి నుంచి ఇక్కడ పెట్టుకోవాలి. ఆర్మోల్ ఉంది కదా అక్కడి నుంచి ఉక్స్ పట్టేకి ఎక్స్ట్రా కచ్చా కోసము రెడీ 2 మార్కులు వేసుకునేసినాను. ఇప్పుడు నడుముకి వచ్చి రెడీ ఎక్స్ట్రా డాట్కి ఎక్స్ట్రా కచ్చాకి 3 మార్కులు అనేది వేసేసినాను. ఇప్పుడు ఆర్మోల్కి అనేది మార్క్ వేద్దాం. ఇక్కడ రెడీ ఉంది కదా బ్యాక్, అక్కడి నుంచి మార్క్ వేసుకొని మనకు ఆర్మోల్ డౌన్ రెడీ ఉంటుంది కదా అక్కడి నుంచి క్రాస్ పట్టీకి ఆర్మోల్కి మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు క్రాస్ పట్టీ కాడ మనం కచ్చా వదులుకొనే వేసుకోవాలి.
ఇప్పుడు ఆర్మోల్ అనేది మార్క్ వేసుకునేద్దాం. స్క్వేర్గా వేసుకొని బాక్స్ లాగా, తర్వాత 1 ఇంచి 1.5 ఇంచి అనేది మార్క్ వేద్దాం. ఇలా అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు ఆర్మోల్ చెక్ చేసి చూడండి, టెస్ట్ నుంచి ఉక్స్ పట్టికాడ నుంచి చెక్ చేసినప్పుడు కరెక్ట్గా అక్కడ రెడీ వచ్చింది. ఆర్మోల్ షోల్డర్ నుంచి ఆర్మోల్కి చెక్ చేసినప్పుడు కరెక్ట్గా ఉంది. ఆ 2 మార్కులు కలిస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు, ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. ఇప్పుడు నెక్కి మార్క్ వేద్దాం. బ్లౌజ్ పెట్టేసి క్రాస్ పట్టీకి టెస్ట్ డౌన్ షోల్డర్ నుంచి సెంటర్కి ఇలా పెట్టుకొని లాగి మార్క్ వేయాలి. కచ్చాతో ఎక్స్ట్రా కచ్చాకు పెట్టుకొని వేసుకోవాలి. డౌన్కి మార్కు ఇక్కడ కలుపుదాం. ఫ్రంట్లో ఇప్పుడు డాట్స్ కోసం మార్క్ వేసేద్దాం. మనకి బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనే పెట్టి మార్క్ వేసేయాలి. మెయిన్ కచ్చాకు వదులుకొని మార్క్ వేసుకోవాలి బ్లౌజ్ని. ఫస్ట్ సెంటర్ షోల్డర్ లెవెల్కి ఉండే డాట్ మార్క్ వేసుకొని తర్వాత దానికి స్ట్రైట్గా ఈ 2 మార్కులు అనేది వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసేద్దాం. మనకి క్రాస్ బెల్ట్ కూడాను దీంట్లోనే కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ మెథడ్లో మనము కటింగ్ చేస్తే క్రాస్ బెల్ట్కి అంతా మనకు ఒకే టైంలో కట్ అయిపోతుంది. చూడండి, 5 బ్లౌజెస్కిను ఒకే టైం క్రాస్ బెల్ట్ ఫ్రంట్ బ్యాక్ కట్ అయిపోతుంది. నీట్గా అనేది జోడ్చుకోవాలి, హెచ్చు తక్కువ లేకన్నా, అప్పుడు పర్ఫెక్ట్గా అనేది కటింగ్ అవుతుంది. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలాగా లేకన్నా నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా ముడతలు రింకలు లేకన్నా మనం అన్ని పీసులు ఒకే లెవెల్గా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అనేది షేప్ తీసేస్తున్నాను. ఫస్ట్ వచ్చి 1.5 ఇంచు కాటికి మొత్తం అన్ని పీసులు కట్ చేసేసి ఫ్రంట్లో మటుకే షేప్ అనేది తీస్తున్నాను. 1/2 ఇంచు డౌన్. ఇప్పుడు ఫ్రంట్ అనేది మనకి బ్యాక్ డీప్ తీవాలి. మనకు 5 బ్లౌజులు 5 రకాల నెక్కులు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు కట్ చేయలేదు, సపరేట్గా తీసేస్తున్నాను. ఇలా తీసేసి మనకి యావది డిజైన్ ఉందో ఆ డిజైన్ అనేది సపరేట్గా కట్ చేసుకుంటే మనకి ఈజీగా అన్ని నెక్కులు 5 నెక్కులు 5 రకాలుగా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 2 వచ్చేసి రౌండ్, 2 బ్లౌజులకి రౌండ్, 2 పీసులు ఇలా పెట్టి రౌండ్ వేసి కట్ చేసేస్తున్నాను. సేమ్ నెక్ కాబట్టి మనకి 2 కట్ అయిపోతుంది. తర్వాత 3 బ్లౌజుల నెక్లు వచ్చేసి సపరేట్, అవి వేరేగా పెట్టేద్దాం. ఇది వచ్చి 2 పీసులు ఫ్రంట్, ఇంకా మిగతా 3 బ్లౌజులు వేరేగా పెట్టేద్దాము. దీనికి కట్ చేయట్లేదు. మనకి ఇలా కట్ చేసుకుంటే కూడాను మనకి టైం సేవ్ అవుతుంది. ఎక్కువ బ్లౌజులు కట్ చేయగలము, కుట్టగలము. ఇప్పుడు ఈ వర్క్ వేసినట్టు ఇలా జోడ్చుకొని ఇక్కడ వచ్చేసి ఒక గుండు పిన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే జరగకన్నా 2 సైడు ఒకే లెవెల్ విడ్త్ అనేది ఉంటుంది. కట్ చేస్తాం కదా, లైనింగ్ క్లాత్ని మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసేద్దాం. ఇప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. వర్క్ వేసినది కొంచెం కూడా మిస్ కాకుండా చూసుకుంటేనే మనకి ప్రాబ్లం అనేది రాదు కుట్టేటప్పుడు. ఇప్పుడు స్లీవ్కి క్రాస్ బెల్ట్కి అన్నిటికీ వేసేసి కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా అనేది వదులుకొనే కట్ చేయాలి. పోగులు పోయేటివిగానే ఉంటుంది. పోగులు ఊడిపోయిందనుకో బ్లౌజ్కి అనేది తక్కువ వస్తుంది. అందుకే 1 ఇంచి అయినా 1.5 ఇంచి అయినా ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ అతికించిన తర్వాత ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసి బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ మెయిన్ పీస్ అతికిచ్చేద్దాము. ఇది వచ్చేసి వర్క్ మగ్గం వర్క్ కదా, ఇలా పెట్టుకొని సెంటర్కి ఇలా న్యాచ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నడుము కాడ సేమ్ మెథడ్ లైనింగ్ కూడా వేసేస్తున్నాను. హాఫ్ పాదం అనేది వేసినాను. పాదం అనేది మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి ఆ సైడ్ కుట్టేదానికి వీలుగా ఉంటుందో ఆ సైడ్ అనేది వేసుకొని కుడితే నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి నేను రైట్ సైడ్ పాదమే వేస్తున్నాను. ఇలా సెంటర్కి అనేది ఒక కుట్టు వేస్తున్నాను. ఇక్కడ నిలుపుకొని తీసేస్తున్నాను. ఇప్పుడు మనం తిప్పి వేసుకోవచ్చు లేదా మెయిన్ ఇలాగే కుట్టుకోవచ్చు.
బిగినర్స్ అయితే ఇలా తిప్పుకొని ఒక కుట్టు అనేది వేస్తే ఒకే లెవెల్గా ఒకే మార్జిన్ అనేది వస్తుంది. ఈజీగా కూడా కుట్టేయగలరు, అంత ఈజీగా ఉంటుంది. మెయిన్ సెంటర్లో ఒక కుట్టు వేసుకోవాలి, తర్వాత నెక్ రౌండ్గా కుట్టుకోరావాలి. ఇలా అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి అక్కడక్కడ ఘాట్లు వేసుకున్నాం. ఈ ఘాట్లు అనేది మిస్ చేయకుండా ఘాట్లు కరెక్ట్గా వేసుకోవాలి, అప్పుడే నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. లైనింగ్ మీద ఇంకొక కుట్టు వేసేస్తున్నాను ఎడ్జ్లో. అలా అయిపోయిన తర్వాత నడుముకు కూడా చేతి పని ఏమీ లేకుండా ఇప్పుడు ఈ మెథడ్లో అనేది కుట్టేద్దాం. ఇలా పెట్టుకొని మనకి 1 ఇంచు ఎక్స్ట్రా వదిలిన్నాం కదా, అక్కడి నుంచి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. ఇలా వేసుకొని తర్వాత తిప్పి వేసేద్దాం. ఇప్పుడు తిప్పి వేసేసి లైనింగ్ మీద అనేది ఒక కుట్టు వేసుకోవాలి. నీట్గా అనేది వచ్చేస్తుంది. చేతి పనితో ఏమీ అవసరం ఉండలేదు బ్లౌజ్కి. ఇప్పుడు లైనింగ్ మీద వేద్దాం. మెయిన్ కూడా వేసుకోవచ్చు, మెయిన్ వేస్తే కనిపిస్తుంది కుట్టు, అందువలన లైనింగ్ మీద వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది, నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూసేదానికి కూడా. లైనింగ్ మీద వేస్తున్నాను. రౌండ్గా లైనింగ్ అతికిచ్చేస్తే ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసేద్దాం. ఫ్రంట్ కూడా ఇదే మెథడ్లో కుట్టుకునేయాలి, లైనింగ్ అటాచ్ చేసుకొని. ఇప్పుడు స్లీవ్కి ఈ మెథడ్లో అనేది మనం కుడితే నీట్గా ఉంటుంది. మనకి ప్రతి ఒక్క దానికి స్లీవ్కి ఎక్స్ట్రా కచ్చా అనేది జాయిన్ చేసుకోవాలి. క్లాత్ ఈ సైడ్ ఆ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేయాలి. జాయిన్ చేసి పెట్టుకునేసాను లైనింగ్కి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ కూడాను అతికిద్దాం. ఈ వర్క్ వేసిండేది సెంటర్కి షోల్డర్ లెవెల్కి వచ్చేలాగా చూసుకోవాలి, అందువలన ఇలా సెంటర్ చూసి ఒక ఘాట్ అనేది వేస్తున్నాను. అలా వేసుకొని లైనింగ్ కూడా వేసుకొని ఇప్పుడు మనము అతికిచ్చేద్దాం లైనింగ్ మెయిన్ పీసు. ఇప్పుడు అయిపోయింది కదా, లైనింగ్ పెట్టేసి కుట్టేద్దాం. సెంటర్ చూసుకోవాలి, ఈ సెంటర్ అనేది మిస్ కాకూడదు మనకి. అప్పుడు వర్క్ వేసిండేది చేయికి మనకు రౌండ్గా ఎల్బో కాడ నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. మెయిన్ మనం ఆ కుట్టు వేసేటప్పుడు ఆ సెంటర్లో చూసుకొని న్యాచురల్ రెండు కలిసినాయి లైనింగ్ది మెయిన్ పీస్ అని చూసి కుట్టు వేసుకోవాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. రౌండ్గా లైనింగ్ అతికిచ్చేయాలి. లైనింగ్ అతికిచ్చేటప్పుడు అరచేయి చూడండి, ఇక్కడ లైనింగ్ పైన సెంటర్లోనే దాని మీద పెట్టి లైనింగ్ తిప్పినామనుకో ఎక్కడ కూడా లూజు ముడతలు లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అయిపోయింది. మొత్తం లైనింగ్ నెక్కులు రెడీ చేసేసినాము. బ్లౌజ్ కుట్టేసిన తర్వాత చూద్దాము. ఇప్పుడు నెక్ అనేది జాయిన్ చేద్దాం. నెక్ కూడాను మనం హాఫ్ పాదం ఉన్నట్లే నెక్ అనేది జాయిన్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ పాదం అనేది చేంజ్ చేద్దాం. ఇలా పెట్టి మనం కుట్టుకోవాలి. హాఫ్ పాదంతోనే నెక్ కాడ ఎక్కడ కూడా ఆ పోస్లో వేసింటారు కదా వర్క్, అవి పగిలిపోకుండా నీట్గా అనేది ఉంటాయి. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ కూడా వచ్చేసిందో. ఓకేనా, బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బ్లౌజులు అనేది చూసేద్దాం. 5 బ్లౌజులను కుట్టేసినాను. ఇప్పుడు 5 బ్లౌజుల్లో 2 బ్లౌజులు నార్మల్, ఇవి కాంబినేషన్ శారీస్ కూడాను చూపిస్తాను. ఆ కలరే బ్లౌజులకు అనేది వర్క్ వేపించేసిండేది. చూడండి పింక్ ఇలా బ్రౌన్ తర కలర్ వచ్చేసింది. షేడ్ డబుల్ కలర్ షైనీగా ఉన్నాయి శారీస్. బ్లౌజులు అంతాను డబుల్ కలర్లు. ఇది ఎల్లో బ్లూ. వర్క్ ఎలా ఉంది ఏమి అనేసి కామెంట్ చేయండి ఫ్రెండ్. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది వచ్చేసి సింపుల్గా గ్రాండ్గా కూడా ఉంటుంది. సింపుల్గా ఉన్నా కూడా బ్లూ కలర్ మీద కదా బాగా లుక్ తెలుస్తుంది. మొత్తం బ్లౌజెస్ అయిపోయినాయి ఒకే కస్టమర్దే ఇది. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.